దుబాయ్ వాటర్ ఫాల్స్ మన విజయవాడకి వచ్చేసాయంటే ఇక మనం ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ థీమ్డ్ ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక ఈవినింగ్ టైం ఇలా ఫ్యామిలీతో ఎగ్జిబిషన్కి కలిసి వస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక టికెట్ అయితే కొనుక్కొని ఎగ్జిబిషన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చామండి. లోపలికి రాగానే ఇలా ఈ వాటర్ ఫాల్స్ సెటప్ అయితే మనకి కనిపిస్తుందండి. లోపలికి రాగానే మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ స్టాల్స్ కనిపిస్తాయి. ఈ స్టాల్స్ లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదండి బ్యాంగిల్స్. ఇందులో అయితే చాలా రకరకాలైన బ్యాంగిల్స్ ఉన్నాయి, క్లచెస్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మేక్ ఓవర్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయండి. ఇక మన కిచెన్లోకి సరిపడ సామాన్లు కూడా ఉన్నాయండి. బాబోయ్, మనకే కాదండి, పిల్లలకి కూడా వాళ్ళకి నచ్చే ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చూస్తే మాత్రం వదిలిపెట్టరండి. ఈ వీడియోలో చూసారండి ఈ బబుల్స్. చిన్నప్పుడు మనం ఇట్లా నీటిలో నానబెట్టుకొని వాటితో ఆడుకునే వాళ్ళం కదా, ఆఖరికి అవి కూడా నాకు దొరికాయి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఈటింగ్. ఇక ఎగ్జిబిషన్ అంటేనే రకరకాల ఫుడ్ స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి. బిఫోర్ దట్ మనం ఈ గేమ్ స్టాల్స్ చూద్దామండి. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి. నేను కూడా ఈసారి చక్కగా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నానండి. ఈ ఎల్లో కలర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదండి, అది మేము ఆడి గెలుచుకున్న ఐటమ్స్ అండి. ఇక ఎగ్జిబిషన్ అంటేనే రైడ్స్ అండి. ఈసారి ఈ ఎగ్జిబిషన్లో చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయండి. మీ పిల్లలు అయితే ఖచ్చితంగా బాగా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కనుక మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడ రావాలి. ఇక ఎగ్జిబిషన్ అంటేనే దాని సిగ్నేచర్ డిష్ అయిన పాపడ్. సో అది ట్రై చేసి ఇంకా ఈ మిర్చి బజ్జీలు కూడా వేడివేడిగా కొన్ని తీసుకొని ఇక డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఎక్స్ప్లోర్ అయితే చేసామండి. చూస్తున్నారు కదా, ఎంచక్క ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. మంచిగా వాళ్ళ ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేశారండి. సో కనుక ఈసారి మీరు కూడా విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉంటా మరి.